హాయ్ ఎవ్రీవన్. నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ వర్స్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ టెక్నాలజీ అండ్ క్రికెట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వన్‌ప్లస్ న్యూ బీటా వర్షన్ 1 UI 7 అప్డేట్‌ని రిలీజ్ చేసింది. ఇది S25 సీరీస్‌లో స్టేబుల్ వర్షన్‌గా తీసుకొస్తున్నారు. సామ్సంగ్ చెప్పిన ప్రకారం ఇది బిగ్ అప్డేట్ అని చెప్తున్నారు. మనం ఈ వీడియోలో 1 UI 7లో ఏ ఏ ఫీచర్స్‌ని యాడ్ చేశారో చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ యూఐ మాత్రం చాలా బాగుంది. అండ్ 1 యూఐ 6 నుంచి 1 యూఐ 7కి చాలా చేంజెస్ చేశారు. ముఖ్యంగా యానిమేషన్స్‌లో యాప్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసినప్పుడు చాలా స్మూత్‌గా ఉంది యానిమేషన్స్ అన్నీ. అండ్ అలాగే యాప్స్ మాత్రం మనం ఎక్కడో చూసినట్టుంది. నాకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మాత్రం ఇది ఎక్కడో చూసినట్టుంది సీనా అనిపించింది. మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ బార్ చూస్తుంటే ఐఫోన్ నుంచి దొంగలించారని అనిపిస్తుంది. తస్కరించారు. సేమ్ ఐఫోన్ లాగే కంట్రోల్ ప్యానెల్‌ని నోటిఫికేషన్‌ని సెపరేట్ చేయొచ్చు. అండ్ ఒకే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అండ్ కింద నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ఇందులో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ ఏ యాప్స్‌కి నోటిఫికేషన్ కావాలి అండ్ రాకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ యాప్‌ని నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి అనుకుంటే ఆ కంట్రోల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అమెజాన్ యాప్ దగ్గర నోటిఫికేషన్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో, దాని తర్వాత మనకి అమెజాన్ నోటిఫికేషన్స్ మనకి చూపించదు నోటిఫికేషన్ బార్‌లో. అండ్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు కంట్రోల్ ప్యానెల్‌ని. అంటే ఏవైనా ఐకాన్స్‌ని యాడ్ చేయాలి అండ్ రిమూవ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూజిక్ యాప్ ఉంది కదా! ఆ యాప్‌ని కస్టమైజ్ ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అండ్ రీసైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా పైకి మూవ్ చేయాలన్నా, కిందకి మూవ్ చేయాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ స్టైల్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ నోటిఫికేషన్‌లో డాట్ అని సెలెక్ట్ చేసుకుంటే లాక్ స్క్రీన్‌లో డాట్స్ లాగా కనిపిస్తుంది. అది ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు డాట్ సింబల్ కనిపిస్తుంది. ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి నార్మల్‌గా ఏమి కనిపించదు. సో, ఇది కాకపోతే ఐకాన్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మనము ఏ యాప్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ వచ్చింది అనేసి ఐకాన్ నేమ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్‌లో మెసేజ్ వస్తే వాట్సాప్ సింబల్, వాట్సాప్ ఐకాన్ ప్లస్ మెసేజ్ వాట్సాప్ ఐకాన్ చూపిస్తుంది. అలాగే నార్మల్‌గా ఇది కాకుండా కార్డ్స్ అని ఉంటుంది. కార్డ్స్ అంటే నార్మల్‌గా ఇప్పుడు ఎలా వస్తుందో అలాగా కార్డ్స్ సింబల్స్ లాగా 1 బై 1 డిస్‌ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ అలాగే సామ్సంగ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే డైనమిక్ నౌ బార్. ఐఫోన్‌లో అయితే పైన ఉంటుంది. కానీ సామ్సంగ్‌లో కిందకి తీసుకొచ్చారు. డిఫాల్ట్ సిస్టమ్ యాప్స్‌కి మాత్రమే ఇది ప్రెజెంట్ వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఏవైనా మనము టాస్క్ పర్ఫార్మ్ చేసుకున్నప్పుడు నార్మల్‌గా క్లోజ్ చేసాం కదా! అప్పుడు అది లాక్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ ఓపెన్ చేసాము. టైమ్ స్టాప్ క్లాక్ ఓపెన్ చేసినాము. అండ్ అలాంగ్ విత్ దట్ మ్యూజిక్‌ని కూడా ప్లే చేస్తున్నాము. అప్పుడు మనము లాక్ స్క్రీన్‌లో 2 యాప్స్ కనిపిస్తాయి. అదే రన్ అవుతున్నాయనేసి. దాంతో పాటు మనం స్విచ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒక్కదాన్ని కూడా ఎక్స్‌పాండ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ యాడ్ చేశారు. నెక్స్ట్ కెమెరాలో కూడా చేంజెస్ చేశారు. 1 UI 6లో ఆ ఆప్షన్స్ అన్నీ పైన ఉంటాయి. ఇప్పుడు 1 UI 7లో ఆప్షన్స్ అన్నీ కిందకి తీసుకొనొచ్చారు. అండ్ లాక్ స్క్రీన్‌లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు వాల్‌పేపర్స్‌ని. అండ్ మనం మన ఫోటోస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని టెంప్లేట్స్ ఉంటాయి. ఆ టెంప్లేట్సే యూజ్ చేసి చేసుకోవచ్చు. దాంతో పాటు డేట్స్‌ని, వెదర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎలా ఎలా అనిపిస్తుందో అలా చేసుకోవచ్చు. ఇవన్నీ అప్డేట్ ఆహ్, చూస్తుంటే సింగిల్ హ్యాండ్‌తో యూజ్ చేసేలాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ అన్నీ కిందే ఉన్నాయి. అంటే కెమెరాకి వెళ్తే కెమెరా ఆప్షన్స్ అన్నీ కిందే ఉన్నాయి. అలాగే సెర్చ్ సింబల్స్ అన్నీ కిందే ఉన్నాయి. సో, వన్ హ్యాండ్ మోడ్‌కి చాలా బెస్ట్‌గా యూజ్ అవుతుంది ఈ అప్డేట్. అండ్ ఏఐ ఫీచర్స్ కొత్తగా ఏమి యాడ్ చేయలేదు. 1 యూఎస్ 6లో ఏవున్నాయో అవే ఉన్నాయి. అండ్ ఇవి ఇప్పటివరకు ఈ 1 యూఐ 7 బీటా వెర్షన్‌లో యాడ్ చేశారు. ఇది బీటా వెర్షనే కాబట్టి కొన్నే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా కొన్ని యాడ్ చేస్తారు. ఎప్పుడైతే స్టేబుల్ వెర్షన్ వస్తుందో ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు.